హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లెట్స్ మేక్ చికెన్. హాయ్ అండి, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ ఫ్రై చేశాను. అది కూడా కొబ్బరి పొడి వేసి చేశాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు, అలానే 2-3 లవంగాలు, అలానే 2-3 యాలకులు, అలానే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకొని 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకోండి. అలానే చికెన్ వేసుకుని వెంటనే ఉప్పు వేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి పొడి మసాలా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి. ఫైనల్గా అయితే పుదీనా వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే. వేడివేడిగా రైస్లో కానీ రోటీలో కానీ తినండి, సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మరి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.